వినండి. పాత నిబంధన గ్రంథంలో బలి అర్పణ అనేది ప్రారంభం నుండి ఉంది. మొట్టమొదటి బలి చర్య అనేది దేవుడే జరిగించాడు. ఏదెను తోటలో ఆదాము హవ్వలు నిషిద్ధ ఫలాన్ని తిన్నప్పుడు, తినకముందు దేవుడు చెప్పాడు, అది తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని. ఆదామా, అది నీవు తిను దినమున నిశ్చయముగా చస్తావని చెప్పాడు. కానీ తిన్న దినమున ఆదాము చావలేదు. ఆ తర్వాత 100 సంవత్సరాల ఆదాము బ్రతికే ఉన్నాడు. మరి అప్పుడు దేవుడు పలికిన మాట ఏమైంది? దేవుడు పలికిన మాట అక్షరాల నెరవేరిద్ది కదా. నెరవేరకపోతే నెరవేరని మాట పలికిన వాడు దేవుడు ఎలా అవుతాడు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. కానీ మనం పరిశీలిస్తే నిజంగా ఆ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చేదరన్న మాట అయితే నెరవేరలేదు. మరి ఏం జరిగింది? పండు తిన్నారు. సాయంత్రం వేళ దేవుడు వాళ్ళని దర్శించడానికి వచ్చాడు. అప్పటికే వాళ్ళకి సిగ్గు తెలిసింది. అంజూరపు ఆకుల్ని మరి కచ్చడాలుగా చేసుకొని వాళ్ళు తొడుక్కున్నారు, చుట్టుకున్నారు. అంజూరపు ఆకుల్ని వాళ్ళ సిగ్గు కప్పుకున్నారు ఆకులతో. సాయంత్రం వేళ దేవుని స్వరం వినబడింది. ఆదాము పోయి పొదల్లో దాక్కున్నాడు. దేవుడు వచ్చి, ఆదామా నీవెక్కడా అని పిలిచినప్పుడు, తోటలో నీ స్వరము వినినప్పుడు నేను భయపడి దాగుకుంటిని, నేను దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటిని అన్నాడు. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన పండు నువ్వు తిన్నావా అన్నాడు. అవును, నువ్వు నాతో ఉండుటకి ఇచ్చిన ఈ స్త్రీ నాకు తీసుకొచ్చి ఇచ్చింది, నేను తిన్నాను, ఆమె కూడా తిన్నదని చెప్పాడు. అప్పుడు దేవుడు కోపగించుకోవటం, మరి తర్వాత స్త్రీని అడగటం, ఆమె కూడా సర్పం మీద చెప్పటం. ఇక సర్పం దగ్గర నుంచి శాపాలు మొదలు పెట్టాడు. అంతవరకే జరిగింది. తర్వాత ఏదెన్ తోటలో నుండి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టినట్టుంది కానీ ఏదెన్ తోటలోంచి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టినట్టుంది కానీ వాళ్ళిద్దరు అక్కడ చచ్చిపోయినట్లు లేదు. అంటే దేవుని మాట నెరవేరలేదా అంటే నెరవేరింది. అది తిను దినమున నిశ్చయముగా మరణము కలుగును అన్నాడు, చచ్చిపోతారు అన్నాడు. అయితే వాళ్ళకు రావాల్సినటువంటి ఆ మరణాన్ని వాళ్ళ మీదికి రాకుండా ఒక పశువు మీదికి దాన్ని బదిలీ చేశాడు. అర్థమైందా? అంతకుముందు మరణం లేదు. వాళ్ళ ఆ నిషిద్ధ ఫలాన్ని తిన్న తర్వాత మరణం వచ్చింది. వాళ్ళ మీదికి రావాల్సిన మరణాన్ని ఒక పశువు మీదికి బదిలీ చేశాడు. అంటే వీరికి ప్రతిగా ఒక పశువు బలి అని ఒక పశువుని వధించి దాని రక్తముతో వీరికి ప్రాయశ్చిత్తం చూపించి దాని చర్మాన్నే వీళ్ళకి కచ్చడాలుగా చేసి చర్మపు చొక్కాయిలుగా చేసి తొడిగించి అప్పుడు బయటికి పంపించాడు. ఇప్పుడు ఆ పశువు యొక్క వధ ద్వారా వీళ్ళకు కొన్ని కార్యాలు జరిగినాయి. మొట్టమొదటిది, మరణం అనేది అప్పుడు వారి మీదికి రాకుండా వాళ్ళు తప్పించబడ్డారు. అది పశువు మీదికి బదిలీ చేయబడింది. వారు బ్రతికి జీవించి ఉండటానికి అది కారణమైంది. ఆ బలి వీళ్ళ జీవానికి కారణం. 1. 2, ఆ బలి పశువు రక్తాన్ని బట్టి దేవునితో వారికి, వారితో దేవునికి అనుబంధం అనేది కంటిన్యూ అయింది. ఆ ప్రదేశం నుంచి అయితే వారు వెలివేయబడ్డారు కానీ పూర్తిగా దేవుని సముఖం నుండి, దేవుని సహవాసం నుండి అయితే వెలివేయబడలేదు. దేవుడు తర్వాత కూడా ఆదాము హవ్వలకు కృప చూపుతానే ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు, వాళ్ళ పిల్లలతో కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆఖరికి దుష్టుడిగా చెప్పబడిన కయ్యీనుతో కూడా దేవుడు మాట్లాడాడు. కయ్యీను సైతం దేవుని స్వరాన్ని విన్నాడు. మీకు తెలుసు ఆ సంగతి. కయ్యీను, నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడని దేవుడు అడిగాడు. కయ్యీను, నీ ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? సత్క్రియ చేసిన ఎడల నీ తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును అని ఈ మాటలన్నీ డైరెక్ట్గా కయ్యీను అనేటువంటి వ్యక్తితో దేవుడే మాట్లాడాడు. అంటే ఆదాము పాపం చేసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం జరిగించి దేవుడు తన అనుబంధాన్ని ఆదాము హవ్వలతో కంటిన్యూ చేశాడు, కట్ చేయలా. 2, మొదటిది ఏం జరిగింది? మరణం తప్పించబడింది. 2, దేవునితో అనుబంధం కంటిన్యూ అయింది. 3వది, వారికి సిగ్గు తెలిసింది కదా. ఆ సిగ్గు కప్పటానికి ఆ పశువు యొక్క చర్మమే ఉపయోగపడింది.
సో మరణం తప్పించబడటం నంబర్ 1. దేవునితో అనుబంధం కంటిన్యూ అవ్వటానికి ఆ రక్తమే ప్రాయశ్చిత్తం 2. అలాగే వాళ్ళ సిగ్గు కప్పటానికి కూడా ఆ పశు చర్మమే ఉపయోగపడింది. దీన్ని ఆత్మీయంగా మనం తీసుకుంటే పశువు స్థానంలో యేసయ్య ఉన్నాడు. పాపులైన మనుషుల కొరకు ఆయన వధించబడ్డాడు. వధకు తీయబడిన గొర్రె పిల్లవలే ఆయన ఉన్నాడు. లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని కూడా ఆయన పిలువబడ్డాడు. ఆ పశువు ఈ మనుషుల కొరకు ఎలాగైతే బలైందో అలాగున క్రీస్తు సర్వమానవాళి పాపముల కొరకు తన ప్రాణమును క్రయధనముగా చెల్లించాడు. ఇప్పుడు యేసు ప్రభు మనకి ఈ 3 చేశాడు. 1, శాశ్వత మరణాన్ని తప్పించాడు. ఇప్పుడు యేసు రక్తములో పాపాలు కడుక్కొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడిన వారికి 2వ మరణం లేదు. 2వ మరణం అంటే ఏంటో తెలుసా? ఆత్మ అగ్నిగుండానికి పంపబడుట, నరకమునకు పడద్రోయబడుట. అది 2వ మరణం. ఇది 2వ మరణం అని ప్రకటన గ్రంథం 21:8-9 వచనాలు మీరు చదివితే అక్కడ రాయబడి ఉంది. పిరికివారును అసహ్యులను అని మొదలు పెడతాడు. చదువు. అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అది మొదటి మరణం ఉంది, అది శరీర మరణం. 2వ మరణం ఉంది, అది ఆత్మ నరకానికి పంపబడటం. క్రీస్తునందున్న వాళ్ళకి కూడా మొదటి మరణం సంభవించింది, కానీ 2వ మరణం మాత్రం క్రీస్తునందున్న వాళ్ళకు ఉండదు. కానీ క్రీస్తును విసర్జించిన వాళ్ళకి 2వ మరణం కూడా ఉంటుంది. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒకే జన్మతో నువ్వు ఆగిపోతే 2 మరణాలు పొందాలి. 1 శరీర మరణం, 2 ఆత్మ నరకానికి పోయే ఆ 2వ మరణం. అట్లా కాకుండా ఈ భూమి మీద నువ్వు బతికున్నప్పుడే 2 జన్మల అనుభవంలోకి వచ్చావనుకో, ఒక్క మరణంతోనే సరిపెట్టుకోవచ్చు. 2 జన్మల అనుభవం అంటే ఏంటి? 1 తల్లి గర్భం నుంచి జన్మించిన జన్మ, 2 యేసుక్రీస్తునందు విశ్వాసమును బట్టి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను, అదే బాప్తిస్మం ద్వారా జన్మించిన జన్మ. 2 జన్మల అనుభవం పొందినోడు ఒక్క మరణమే పొందుతాడు. 1 జన్మతోనే ఆగిపోయి 2వ జన్మ అనుభవంలోనికి రానోడు, అంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందనోడు 2 మరణాలు పొందుతాడు. శారీరకంగా చనిపోతాడు, ఆత్మ కూడా అగ్నిగుండానికి వేయబడుతుంది. ఆ పరిస్థితి మనకు రాకుండా తప్పించడానికి, మన ఆత్మను విమోచించడానికే యేసు మన కోసం ప్రాణం పెట్టాడు. యేసు సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మనకు మరణం తప్పించబడింది. ఏ మరణం తప్పించబడింది? ఆత్మ నరకానికి వెళ్ళి నిత్యం అక్కడే ఉండేటువంటి ఆ ఘోర మరణం తప్పించబడింది. మరి భౌతిక మరణం సంగతి ఏంది? ఇది అందరికీ సంప్రాప్తమైంది.